ఈ సృష్టిలో ఎంతో తీయననేది తల్లి ప్రేమ. అమ్మ ప్రేమ వివరించడానికి మన జన్మ సరిపోదు. ఎందుకంటే ప్రేమ అంటే ఏంటో మొదట మనకు తెలిసేది తల్లి దగ్గర నుండే. ఆ తల్లి ప్రేమను వర్ణించడానికి ఏ భాష సరిపోదు. అది అనుభవించే ఒక తీయని వరం. దేవుళ్ళు అమృతం తాగమని ఓ తల్లికి ఇస్తే అది తన బిడ్డలకు పంచాలంటారంట అమ్మ నాన్నలు. అమృతం ఎలా ఉంటుందో తెలియదు, కానీ అమ్మ ప్రేమ ముందు మాత్రం అది దిగదుడిపే. అమ్మ అనే పదానికి ఎంతో మహత్యం ఉంది. ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా, ఏ దేశంలో అయినా సంస్కృతులు మారచ్చు, కానీ అమ్మ ప్రేమ మాత్రం మారదు. మనకు ఏ మాత్రం బాధ కలిగినా మనం అమ్మనే తెలుసుకుంటాం, కానీ కన్న బిడ్డ కళ్ళ ముందే బాధపడుతుంటే మాత్రం ఏ తల్లి తట్టుకోలేదు. అలాంటిదే ఈ కథ. ఈమె వృత్తిరీత్యా నర్సు. రోజు వందల మందికి ఆమె సేవలు అవసరం. ఆసుపత్రిలో నర్సు లేకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పడే ఇబ్బందులు మాటల్లో చెప్పలేనివి. అలాంటి నర్సుకు ఇల్లు కూడా ముఖ్యమే మరి. ఎందుకంటే ఆమెకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది. ఆమెకు 12 కూతురు ఉంది. కానీ ఆమె పూర్తి స్థాయి సమయాన్ని ఆసుపత్రికి కేటాయించింది. ఎందుకంటే ఈ రోగులకు సేవలందించడంలో ఆ నర్సు నిమగ్నమైపోయింది. మృత్యువుతో పోరాడుతున్న రోగులను బ్రతికించేందుకు ఆమె అహర్నిశలు కష్టపడుతోంది. ఈ మహమ్మారిపై డాక్టర్లు, నర్సులు ముందు వరుసలో ఉండి యుద్ధం చేస్తూ ఉన్నారు. అయితే ఈ నర్సు ఇంటికి వెళ్ళక దాదాపుగా 15 రోజులవుతుంది. అయితే ఈమె బిడ్డ ఇంటి దగ్గరే ఉంది. దాదాపు ఆ బిడ్డని చూసి కూడా 15 రోజులవుతుంది. రోజు తన కూతురితో ఫోన్లో సమయం చిక్కినప్పుడల్లా మాట్లాడుతూనే ఉంది. కానీ అమ్మ ఎప్పుడొస్తావంటూ ఫోన్లో అడుగుతూనే ఉంది ఆ కూతురు కూడా. వచ్చి రాని మాటలతో తెలిసి తెలియని వయసులో అమ్మ కావాలి అని ఇంటి దగ్గర ఒకటే ఏడుపు. ఆ తల్లిదండ్రులు మాత్రం ఆ ఏడుపుని ఎంతకాలం చూస్తారు? కూతురి బాధను భరించలేక తన తండ్రి బైక్ పై ఎక్కించుకొని ఆసుపత్రికి తీసుకువచ్చాడు. అయితే ఆసుపత్రి బయట వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. కూతుర్ని తీసుకొని వచ్చానని ఆమె భర్త ఆమెకు ఫోన్ చేశాడు. అయితే కూతురు దగ్గరకు వెళ్ళలేని పరిస్థితి. దూరం నుంచి కూతురిని చూసింది. ఆ కూతురు కూడా తన తల్లిని చూసి బోరున విలపించింది. గుక్క పట్టి ఏడ్చింది. బిడ్డ కన్నీటిని చూసిన తల్లి కూడా అటుపక్క నుంచి బోరుమన్నది. ఒకవేళ దగ్గరకు వెళ్దామంటే ఈ వైరస్ ఎక్కడ సోకుతుందోనన్న భయం. ఇప్పుడు బాధపడ్డా పర్వాలేదు, కానీ లేనిపోని మహమ్మారి సోకితే ఆ తల్లిదండ్రుల పరిస్థితి చెప్పటం కూడా వర్ణనాతీతం. ఇక వీరిద్దరిని చూసిన వారు ఇంకా కంటతడి పెట్టారు. ఆ దృశ్య కదలికలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఒక బిడ్డ పడే బాధ, ఒక తల్లి పడే ఆవేదన ఈ వైరల్ వీడియోలో చెప్పలేనంత అర్థం ఉంది. సుగంధ అనే మహిళ బెళగావి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీలో ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. ఈ ఆసుపత్రిలో రోగుల కోసం ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. ఈ వార్డుల్లో రోగులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే సుగంధకు ఐసోలేషన్ వార్డులో డ్యూటీ వేశారు. దీంతో 15 రోజుల పాటు ఆమె ఇంటికి వెళ్ళడానికి లేదు. ఈ సమయంలో తన తల్లిని చూడాలని బిడ్డకు అనిపించింది. ఆ బిడ్డ కూడా రోజు ఫోన్లో మాట్లాడుతుంటే అమ్మ అమ్మ అని ఏడుస్తుంది. ఇక చేసేదేమీ లేక ఆ తండ్రి తల్లి వద్దకు తీసుకువచ్చాడు. ఈ తల్లి బిడ్డల రోదనపై కర్ణాటక సీఎం యాడ్యూరప్ప సైతం స్పందించారు. ఆ వీడియో చూసి ఎంతో చలించిపోయారు. ఒక ట్వీట్ కూడా చేశారు. ఆ నర్సుకు సీఎం ఫోన్ చేసి ధైర్యాన్ని చెప్పారు. మీరు మీ బిడ్డను వదిలిపెట్టి చిత్తశుద్ధితో విధులకు హాజరవుతున్నారు. అనేక ఇబ్బందుల మధ్య మీరు కష్టపడి పనిచేస్తున్నారు. మీ బిడ్డ ఏడుపును టీవీలో చూశాను. మీకు భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయి. మిమ్మల్ని తప్పకుండా గుర్తుపెట్టుకుంటాను. మిమ్మల్ని ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ కృషికి తగిన ఫలితం ఉంటుందని ఆ నర్సుతో సీఎం మాట్లాడారు. ఇప్పుడు ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. సీఎం యాడ్యూరప్ప ధైర్యం చెప్పాక ఆ తల్లిలో కొంతలో కొంత ధైర్యం వచ్చింది. ఆ బిడ్డను కూడా ఆ తండ్రి ఓదారుస్తూ ఉన్నాడు. ఏది ఏమైనా ఈ విషయమంతా పెద్దవాళ్ళైన వాళ్ళకి తెలుసు, గాని ఆ పసిపాపకేం తెలుసు? అమ్మ కావాలి అన్న మాట తప్ప. అవును మరి, ప్రపంచంలో పేదవాడనేవాడు ధనం లేనివాడు కాదు. అమ్మ ప్రేమలు దక్కనివాడు. బిడ్డ ప్రేమను చూసే ప్రతి తల్లి మదర్ తెరిసానే. ఆప్యాయంగా ఒక్కసారి అమ్మ కళ్ళలోకి చూడండి. మీ మీద ఉన్న ప్రేమ ప్రపంచమంతా అని ఆ కళలో కనిపిస్తుంది.
ఇక ఇలాంటిదే మరో ఘటన కూడా జరిగింది. మహమ్మారి సంభవిస్తున్న ఈ రోజుల్లో ఒక తల్లి తన బిడ్డ కోసం స్కూటీ మీద బయలుదేరింది. ఏకంగా 1400 కిలోమీటర్లు ట్రావెల్ చేసి తన కొడుకుని తెచ్చుకుంది. వివరాలకు వెళితే కొడుకు ఎక్కడో 700 కిలోమీటర్ల అవతల ఉన్నాడు. అమ్మకి అన్నం సహించట్లేదు, నిద్ర పట్టట్లేదు. బిడ్డని ఎలాగైనా ఇంటికి తెచ్చుకోవాలనుకుంది. అదే తడవుగా అధికారులను కలిసింది, పరిస్థితి వివరించింది. వారు కూడా కాదనలేని పరిస్థితులలో ఒప్పుకున్నారు. అంతే, ఇక స్కూటీ తీసింది, 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. కామారెడ్డి బోధనకు చెందిన రజియా బేగం ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తుంది. ఆమెకు 2 బిడ్డలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. 12 ఏళ్ల క్రితం భర్త మరణించాడు. అయితేనేం పిల్లలను పెంచి పెద్ద చేసింది, చక్కగా చదివిస్తుంది. ఇక చిన్న కొడుకు మహమ్మద్కి డాక్టర్ చేయాలని ఆసక్తి ఉండడంతో అతడికి హైదరాబాద్లోని నారాయణ మెడికల్ అకాడమీలో కోచింగ్ ఇప్పిస్తోంది. అయితే మహమ్మద్ స్నేహితుడు నెల్లూరులో ఉండడంతో మార్చి 12న అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే అనుకోని పరిస్థితులలో లాక్డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయాడు. అసలే వైరస్ సంభవిస్తున్న రోజులు, రోజు రోజుకి అనుకోని వార్తలు. కొడుకేమో దూరంగా ఉన్నాడు. ఏ మహమ్మారి ఏం చేస్తుందో అని నా బిడ్డను మహంకాళిలా నేనే రక్షించుకుంటానని బయలుదేరింది. అంతే, ఒక్క నిమిషం కూడా ఆగలేదు. వెంటనే ఆమె ఉండే బోధన్ ఏరియాలో ఏసీపీ జైపాల్ రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించింది. ఇక ఆయన ససేమిరా అన్నా సరే ఎట్టి పరిస్థితులలో వెళ్లాల్సిందే అంది. ఇక ఆయన ఇచ్చిన పర్మిషన్ లెటర్ తీసుకొని దాదాపుగా నెల్లూరు, బోధన్ నుంచి నెల్లూరు అంటే 700 కిలోమీటర్ల దూరం ఆమె ఒక్కటే స్కూటీపై ప్రయాణం చేసింది. సోమవారం ఉదయం ఆమె బయలుదేరింది. మంగళవారం మధ్యాహ్నానికి నెల్లూరు చేరుకుంది. అంటే ఒక రోజు ప్లస్ అర రోజు, 1.5 రోజు ఆమె స్కూటీ మీద ప్రయాణిస్తూనే ఉంది. అంతేనా, అక్కడి నుంచి మళ్ళీ అదే స్కూటీపై రిటర్న్ అయింది. అంటే స్కూటీపై బుధవారం మధ్యాహ్నానికి మళ్ళీ బోధన్ చేరుకుంది. అంటే మొత్తం 1400 కిలోమీటర్లు 3 రోజుల పాటు ఆపకుండా స్కూటీ నడిపి తన బిడ్డను రక్షించుకుంది. కుమారుడిని క్షేమంగా ఇంటికి తీసుకురావాలనే తపన ఆమెను అంత దూరం ప్రయాణించేలా చేసిందని రజియా బేగం అన్నారు. అయితే ఇక మధ్యలో పోలీసులు ఆపినా సరే ఆ లెటర్ చూపించడంతో అనుమతినిచ్చారు. తనకు సహకరించిన పోలీసులకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఏమైనా అమ్మ ప్రేమను ఆపలేము. కేవలం ఇలాంటి విపత్కర పరిస్థితులే కాదు, ప్రపంచానికి ఎలాంటి మహమ్మారి దాపరించినా సరే తల్లి ముందు అవి క్షణం కూడా బతికి ఉండవు. తన బిడ్డలపై ప్రేమను చూపిస్తే అంతకు మించి ప్రేమను ఇస్తుంది తల్లి. తన బిడ్డలకు ఆపద వస్తుంది అని తెలిస్తే మహంకాళిలా విజృంభించేసి తన ప్రాణాలను సైతం కూడా లెక్క చేయదు. మరి అలాంటి తల్లి కోసం మనం ఏం చేసినా తక్కువే. మరి అమ్మ కోసం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అమ్మపై ఉన్న ప్రేమను కమెంట్ ద్వారా అందరికీ తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.